హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. సో ఈరోజు మనం కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే ఇన్స్టాన్స్ ఉందో కంపెనీ ఇన్స్టాన్స్ అండ్ మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. సో ఇప్పటివరకు ఏంటంటే జనరల్గా అందరూ కూడా ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ అనేటువంటి క్రియేట్ చేసుకుంటున్నారు లైక్ దిస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అనేటువంటిది మీ మెయిల్ ఐడితోని రిజిస్ట్రేషన్ చేసుకొని క్రియేట్ అయితే చేసుకుంటున్నారు. సో పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయినప్పుడు అంటే పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అనేటువంటిది ఏంటి, మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఏదైతే కంపెనీకి సంబంధించింది కాకుండా మనం కనుక ఓన్గా క్రియేట్ చేసుకుంటే ఏంటంటే మన ఓన్ మెయిల్ ఐడితోని సపోజ్ ఇక్కడ bhimanishivprasaad@gmail.com అనేటువంటి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడితో నేను అకౌంట్ అనేటువంటి క్రియేట్ చేసుకున్నాను. అంటే ఇది మన పర్సనల్గా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం డెవలపర్ ఇన్స్టాన్స్ అనేటువంటి తీసుకోవడం అయితే జరిగింది. దీనికి సర్వీస్ నౌ అనేటువంటిది ఎటువంటి ఛార్జెస్ అనేటువంటి తీసుకోవట్లేదు. అయితే మరి ఇదే రకమైనటువంటి సేమ్ కాన్సెప్ట్ అనేటువంటిది మనం ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత ఉంటుందా అంటే అక్కడ మనకి ఏంటి లైసెన్సింగ్ వర్షన్ ఉంటుంది, కంపెనీకి సంబంధించినటువంటి ఇన్స్టాన్స్ అనేటువంటిది ఉంటుంది కదా. మరి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్స్టాన్స్ అనేటువంటిది కూడా సేమ్ యాస్టిస్గా ఉంటుందా, ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అనేటువంటిది ఈరోజు మనం చూడబోతున్నాం. సో దాన్ని మీకు ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ అనేటువంటి నోటీస్ చేయడం జరిగింది. ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఏముంటుంది అనేటువంటి దాన్ని మీ అందరికీ ఈరోజు చూపెట్టబోతున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటి అసలు డిఫరెన్స్ ఏం గమనించారు, ఇక్కడ నిజంగా ఒక కంపెనీకి సంబంధించినటువంటి మెయిల్ ఐడి అనేటువంటిది కనుక తీసుకొని దాంతో కనుక అకౌంట్ అనేటువంటి క్రియేట్ చేసుకొని ఉంటే, అంటే మామూలుగా జీమెయిల్ అకౌంట్ కాకుండా నాకు వర్షిత.education.in అనేటువంటి ఒక మెయిల్ ఐడి అనేటువంటిది ఉంది. అంటే services@వర్షిత.education.in అనేటువంటిది ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ అనేటువంటిది ఉంది. దాంతో నా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే లుకప్ అనేటువంటిది కొంత మారింది. అది ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. ఓకే, రైట్. నౌ లెట్స్ వి సీ. ఈ రెండు కూడా జూరిచ్ వెర్షన్లో ఉన్నాయి. ఇది ఏదైతే నాకు bhimanishivprasaad@gmail.com అనేటువంటిది నా పర్సనల్ మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నటువంటి అకౌంట్ జూరిచ్ వెర్షన్లో ఉంది. అండ్ ఇంకొక బ్రౌజర్లో కనుక తీసుకుంటే ఇది services@వర్షిత.education.in అనేటువంటి ప్రొఫెషనల్గా నేను ఒక కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీగా నేను ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక మెయిల్ ఐడి అనేటువంటి క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ మెయిల్ ఐడితో కనుక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అది ఈ అకౌంట్. ఓకే, సో ఇక్కడ ఇది కూడా జూరిచ్ వెర్షన్లో ఉంది. ఇక్కడ మీకు దీంతో ఓపెన్ చేసినటువంటి దాన్ని చూపిస్తే ఇక్కడ మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసి నేను ఒక యూజర్కి సంబంధించినటువంటి అకౌంట్ అనేటువంటి చూపిస్తాను. ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది ఆ యూజర్ టేబుల్లో ఉన్నటువంటి డిఫరెన్స్ అనేటువంటి ఫామ్లో ఎటువంటి డిఫరెన్స్ అనేటువంటిది ఉందనేటువంటిది చూద్దాం ఈరోజు. సో యూజర్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో సింపుల్గా యూజర్స్ ఉన్నారు కదా, క్లిక్ చేయండి. ఇది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. సో సింపుల్గా న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏమొచ్చింది, మనకు యూజర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, టైటిల్, డిపార్ట్మెంట్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. అండ్ వెబ్ సర్వీస్ యాక్సెస్ ఓన్లీ, ఇంటర్నల్ ఇంటిగ్రేషన్, యూజర్ డేట్ ఫార్మాట్, షెడ్యూల్ అని, ఈమెయిల్ అని, క్యాలెండర్ ఇంటిగ్రేషన్ అని, టైమ్ జోన్, బిజినెస్ ఫోన్ నెంబర్, మొబైల్ అండ్ ఫోటో అనేటువంటిది రావడం జరిగింది. అవునా, రైట్. సో ఇది మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లో ఎప్పుడు కనబడుతున్నటువంటి కాన్సెప్ట్. సరే, ఇప్పుడు కంపెనీ మెయిల్ ఐడితో కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇక్కడ నేను యూజర్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తే, సో యూజర్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది కనుక తీసుకుంటే ఇక్కడ యూజర్స్ కనుక తీసుకొని ఇక్కడ నేను న్యూ బటన్ మీద క్లిక్ చేసుకోగానే డిఫరెన్స్ అనేటువంటిది మీరు గమనించవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటి కనబడుతుంది. ఏంటి అంటే యూజర్ ఐడి బాగానే ఉంది, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, టైటిల్, డిపార్ట్మెంట్ ఉంది, పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ అనేటువంటిది ఉంది, లాక్డ్ అవుట్ ఉంది, యాక్టివ్ ఉంది, ఇంటర్నల్ ఇంటిగ్రేషన్ యూజర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ఇంటిగ్రేషన్ యూజర్ తర్వాత ఏముంది, సో వెబ్ సర్వీసెస్ యాక్సెస్ ఓన్లీ అని ఉంది కదా, అది లేదు, ఆప్షన్ లేదు, డేట్ ఫార్మాట్ లేదు, షెడ్యూల్ అనేటువంటిది లేదు. ఓకే, ఇవి డిఫరెన్స్ అనేటువంటి గమనిస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఈమెయిల్ తర్వాత ఐడెంటిటీ టైప్ అనేటువంటిది కొత్తగా వచ్చింది. అంటే నేను ఏదైతే ఈమెయిల్ ఐడి అనేటువంటిది మార్చేసానో కంపెనీకి సంబంధించినటువంటి మెయిల్ ఐడి పెట్టగానే చూడండి, ఇక్కడ ఐడెంటిటీ టైప్ అనేటువంటిది హ్యూమన్ అనేటువంటిది, మెషిన్ అనేటువంటిది, ఏఐ ఏజెంట్ అనేటువంటిది వచ్చింది. అంటే ఇది అడిషనల్గా ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఇన్స్టాన్స్ కనుక తీసుకుంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్స్టాన్స్ అనేటువంటిది లుకప్ అనేటువంటి ఈ విధంగా ఉండి కొన్ని ఫంక్షనాలిటీస్ అనేటువంటిది మారడం జరిగింది. సో ఇక్కడ మిగతా అన్ని కూడా క్యాలెండర్ ఇంటిగ్రేషన్, టైమ్ జోన్ ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఐడెంటిటీ టైప్ అనేటువంటిది కొత్తగా వచ్చింది.
అండ్ దీంతో పాటుగా వెబ్ సర్వీసెస్ యాక్సెస్ అనేటువంటిది ఇన్విజిబుల్ అయిపోయింది. ఇలా మనకి ఏంటి అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్‌లో కొన్ని ఛాన్సెస్ మాత్రమే ఇచ్చింది. కొన్ని అప్లికేషన్సే ఇచ్చింది. అయితే మీరు ఒకవేళ గనుక ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అనేటువంటిది గనుక ప్రాక్టీస్ చేసుకొని ఒక ఆర్గనైజేషన్‌లోకి వెళ్తున్నారనుకోండి, ఈ ఐడెంటిటీ టైప్ అనేటువంటిది కొన్ని ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏంటి అంటే ఇబ్బంది పడతారు. సో, కాబట్టి మన ట్రైనింగ్స్ అనేటువంటిది ఏదైతే మన వర్షిత ఎడ్యుకేషన్ ద్వారా నేను ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్‌గా ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, ఈ services@service now వర్షిత ఎడ్యుకేషన్ .in అనేటువంటి ఏదైతే మెయిల్ ఐడీ ద్వారా ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఇన్స్టాన్స్ అనేటువంటిది తీసుకొని, దానిలో సర్వీస్ నౌ అప్లికేషన్‌లో ఉండేటువంటి లుకప్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఏంటనేటువంటిది ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వబోతున్నాను. సో, కాబట్టి ఇక్కడ ఈ యొక్క లుకప్ అనేటువంటి కంపెనీకి అండ్ నార్మల్ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ కొంత డిఫరెన్స్ అయితే కనబడుతుందండి. సో, ఇది నోటీస్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. సో, ఎందుకంటే నేర్చుకోవడం అనేటువంటిది ఏంటి, ఫర్దర్‌గా మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కంపెనీకి సంబంధించినటువంటి ఇన్స్టాన్స్ అనేటువంటిది మీకు ఎలా ఉంటుందో తెలిస్తేనే అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్‌గా మీరు సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేర్చుకునేటువంటి సబ్జెక్ట్‌ను మీరు నిజంగా రియల్ టైమ్‌లో ఆ ఆర్గనైజేషన్‌లోకి వెళ్లి వర్క్ చేసేటప్పుడు అదే కనబడిందనుకోండి, హ్యాపీగా దాని మీద వర్క్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో, అలా ఈ ఏదైతే డిఫరెన్స్ అనేటువంటిది మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్‌కు నార్మల్‌గా జీమెయిల్ ద్వారా క్రియేట్ చేసుకున్నటువంటి సర్వీస్ నౌ అకౌంట్‌కు కంపెనీ ఈమెయిల్‌తోని లేదా నా కంపెనీగా నేను రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈమెయిల్ ఐడీతోని నేను క్రియేట్ చేసుకున్న అకౌంట్‌కు చాలా డిఫరెన్స్ అయితే కనబడుతున్నాయి. ఒక్కొక్కటిగా మనం సో, ఫర్దర్‌గా ట్రైనింగ్స్ అనేటువంటిది చేసుకున్నప్పుడు ట్రైనింగ్స్ అనేటువంటివి ఇచ్చేటప్పుడు ఏంటంటే డీటెయిల్‌గా నేను ఒక్కొక్క డిఫరెన్స్ అనేటువంటి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో, ఐ హోప్ మీ అందరికీ కూడా డిఫరెన్స్ అనేటువంటిది ఏంటి మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్‌కు అండ్ కంపెనీకి సంబంధించినటువంటి మెయిల్ ఐడీ ద్వారా తీసుకున్నటువంటి ఆ ఇన్స్టాన్స్‌కి డిఫరెన్స్ ఏముందనే విషయాన్నయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే. ఐ హోప్ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అనేటువంటి చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్‌గా స్టార్ట్ కాబోతున్నటువంటి బ్యాచ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా ఇస్తాను. ఏదైతే డెమో సెషన్ ఉందో డెమో సెషన్ అటెండ్ కండి. ఆ డెమో సెషన్‌లో ఇంకా మనకు డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే. సో, థాంక్ యూ వెరీ మచ్. బాయ్.